మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించబోతున్నట్లు పోలింగ్ ముగియగానే నేను చెప్పాను. దాన్నే పీపుల్స్ పల్స్ అట్లాగే మరికొన్ని సర్వే సంస్థలు కూడా ఆల్మోస్ట్ ధృవీకరించాయి. వాళ్ళ సర్వేలో కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా వచ్చిందేంటంటే ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్ అంటే ఏ మున్సిపాలిటీలో అంటే ఎన్ని మున్సిపాలిటీలో ఏ పార్టీ ఆధిక్యం సాధిస్తుంది, ఎన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటున్న దాంట్లో పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఇచ్చిన ఆహ్, రిపోర్ట్స్ ప్రకారం, రిజల్ట్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 68-76 అంటే ఔట్ ఆఫ్ 116కు గాను 68-76 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. ఆ తర్వాత స్థానం బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 29-36 మున్సిపాలిటీల్లో ఆధిక్యం ప్రదర్శించే అవకాశం ఉంది. ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్. అండ్ దెన్ బీజేపీ 3-5 ఆహ్, 3-5 మున్సిపాలిటీలలో ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే తెలియజేసింది. 3-5 ఓన్లీ 3-5 అండ్ సరే ఎంఐఎం వచ్చేసి ఒక మున్సిపాలిటీని ఈ ప్రొజెక్షన్ ఇస్తోంది. సరే ఇతరులు 8-14 మున్సిపాలిటీస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే తెలియజేస్తోంది. ఇక వార్డుల వారీగా చూస్తే మొత్తం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 1210-1290 వార్డులను గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సర్వేలో తేలింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 860-930 అంటే 1000 కూడా దాటే అవకాశం లేదు ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి. అండ్ వేరాజ్ బీజేపీ 250-270 వార్డులను గెలుచుకునే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే ఒక ప్రొజెక్షన్ ఇచ్చింది. తర్వాత మజ్లిస్ పార్టీ విషయానికొస్తే 35-44 వార్డ్స్‌ని గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అట్లాగే సిపిఐ కంకి కొడవలి గుర్తు 12-17 వార్డులను గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ పీపుల్స్ పల్స్ సర్వే ఇచ్చింది. తర్వాత సిపిఎం 10-14 స్థానాలను 14 వార్డులను సిపిఎం కూడా గెలుచుకునే అవకాశం ఉన్నట్టు. ఇది ముఖ్యంగా ఖమ్మం వంటి ప్రాంతాలు లేదా నల్గొండ ఈ 2 జిల్లాల్లోనే బహుశా సిపిఎం ఫలితాలను మనం చూడొచ్చు. తర్వాత అదర్స్‌లో ఆల్మోస్ట్ ఒక 90 వార్డ్స్ దాకా అదర్స్‌లో ప్రొజెక్షన్ ఇచ్చారు. అండ్ ఓట్ షేర్ విషయానికొస్తే అంటే ప్రొజెక్టెడ్ ఓట్ షేర్. ఈ మొత్తం పోలైన ఓట్లలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇచ్చింది ఏంటంటే అన్ని మున్సిపాలిటీలో. దీంట్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 36% ఇచ్చింది. 36% కాంగ్రెస్ పార్టీకి. అండ్ బీఆర్ఎస్ పార్టీ 29.7 అంటే 29.7 అంటే రెండిటి మధ్య కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 2 పార్టీల మధ్య ఆల్మోస్ట్ 8%, 9% గ్యాప్ కనిపిస్తోంది. 36 అండ్ 29 అంటే ఆల్మోస్ట్ 7% గ్యాప్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత బీజేపీ 19.3% ఓట్ షేర్ సాధించే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే తెలియజేసింది. అట్లాగే మజ్లిస్ పార్టీ 2% అండ్ సిపిఐ 2%, సిపిఎం 1.2%, అట్లాగే అదర్స్ 9.7%. అంటే పీపుల్స్ పల్స్ సర్వే ఇదివరకు కూడా కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సర్వే నిర్వహించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా సర్వే నిర్వహించిన సంస్థగా ఈ సంస్థ కంటే పీపుల్స్ పల్స్ సర్వేకు ఒక క్రెడిబిలిటీ ఉంది. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి డే 1 నుంచి నేను చెప్తున్నాను. చాలా వీడియోలో చెప్పాను. ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ప్రధానంగా మహిళల ఓటు బ్యాంక్. దీన్ని ఎవరు ఇగ్నోర్ చేయడానికి లేదు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఏదైతే విధానం ఉందో, ఒక పాలసీ ఉందో అది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తోంది. అంటే మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా క్యాచీగా చెప్తుంటాడు ఆయన. అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, లేకుంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నా, అంటే ఏమిటి మీరు తల్లి దగ్గరికి వెళ్ళాలన్నా
అంటే కన్నతల్లి దగ్గరికి వెళ్ళాలన్నా, లేక అమ్మవారు అంటే ఐ మీన్ ఎ గుడి గు దేవాలయాలకు వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు. భద్రాచలంలో రాముల వారి స్వామిని దర్శించుకోవాలన్నా కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఎక్కడికైనా తెలంగాణలో ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మహిళలు ఉచితంగా ఇవాళ బస్సులో ప్రయాణించగలుగుతున్నారు. ఇది చాలా అంటే మొత్తం పోర్షన్‌లో అంటే పాపులేషన్ పోర్షన్‌లో, ఓటర్స్ పోర్షన్‌లో మోర్ థాన్ ఆహ్, మేల్ ఫ్యాక్టర్ అంటే మోర్ థాన్ మేల్ ఎక్కువగా ఫీమేల్ ఉంటారు. ఫీమేల్ ఉన్నారు. మహిళలున్నారు. సో, మహిళా ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఒక అస్త్రాన్ని సంధించారో, అది చాలా బలంగా పనిచేస్తున్నట్టు మనకు కనబడుతోంది. ఇది మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూడా మహిళలు ఎక్కువ మంది మెజారిటీ మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్లుగా మనకు పోలింగ్ ట్రెండ్స్ తర్వాత కూడా చాలామంది నుంచి అటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సన్నబియ్యం. సన్నబియ్యం కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సన్నబియ్యం అనేది నిజానికి తెలంగాణలో ఒక గేమ్ చేంజర్. తెలంగాణ పాలిటిక్స్‌లో గేమ్ చేంజర్ ఏదైనా ఉంది అంటే సన్నబియ్యం. ఎందుకంటే గతంలో కేసీఆర్ హయాంలో ఆ 10 ఏళ్లలో ఒకటి రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, అంటే కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వకపోవడం అండ్ రేషన్ కార్డుల జారీలో జాప్యం చేయడం. దీనివల్ల చాలామంది పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ అనేది దాన్ని ఒక ప్రయారిటీగా తీసుకుంది. దాని తర్వాత సన్నబియ్యం పంపిణీ చేయడం. సో, సన్నబియ్యం పంపిణీ అనేది పేద ప్రజలకు చాలా అంటే ఈవెన్ మున్సిపాలిటీల్లో కూడా చాలా స్లమ్స్ ఉంటాయి. చాలా చోట్ల దిగువ మధ్య తరగతి లేకపోతే పేద ప్రజలు ఉండే ప్రాంతాలు అండ్ కూలీ చేసుకునే కూలీ పనులు చేసుకునే ప్రజలుంటారు. రకరకాల వృత్తుల్లో పని చేసుకునే వాళ్ళుంటారు. వాళ్ళకొక భరోసా కలుగుతోంది. అంటే ఏదేది ఆహ్, సన్నబియ్యంతోటి. అంటే సన్నబియ్యం అనేది ఒకటి అండ్ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఒకటి అండ్ సరే విద్యుత్తుకు సంబంధించి కూడా ఇచ్చిన రాయితీలు ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలామందికి ఈ డైరెక్షన్ అర్థం కావడం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ వైపు కనుక మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు మనకేమర్థమవుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. లేకుంటే ఆల్రెడీ పెరిగింది. సో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరిగింది. కాబట్టి ఆ వ్యతిరేకత తమకు లాభమవుతోంది. ఆ వ్యతిరేకత తమకు ప్రయోజనం కలిగిస్తుంది. ఆ వ్యతిరేకత వల్ల తమకు ఎక్కువ ఓట్లు పడతాయని బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. కానీ కాంట్రరీ ఏందంటే ఇక్కడ నేను చెప్తున్న ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణం లేకపోతే సన్నబియ్యం ఇటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అట్రాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలే కాదు. రేపొచ్చే భవిష్యత్తులో ఏ ఎన్నికలైనా సరే ఈ ఫ్యాక్టర్స్ పక్కాగా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల సానుకూలత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.